శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పుణ్యపురం నుంచి తీసుకుని వచ్చి వివాహం ఆడాడు. జాంబవతిని స్వయంగా జాంబవంతుడే అతడికి సమర్పించి వివాహం చేయించాడు. ఆ తర్వాత సత్యభామని సత్రాజిత్తు శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇక సూర్యుని యొక్క కుమార్తె అయినటువంటి కాళింది శ్రీహరినే వివాహం ఆడాలి అనే పట్టుదలతో తపస్సు చేస్తూ ఉంది. ఆమెను శ్రీకృష్ణుడు రథంపై ఎక్కించుకొని వచ్చి వివాహం చేసుకున్నాడు. ఇక అవంతి దేశాధీశ్వరుడైనటువంటి విందారవిందులు ఉన్నారు. వాళ్ళ యొక్క సోదరి మిత్రవింద, ఆమె తన యొక్క మేనత్త కూతురే. ఆమెను స్వయంవరం నుంచి అపహరించి తెచ్చి వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణుడు. ఈ విధంగా 5 కన్యలను ఇంతవరకు వివాహం చేసుకున్నాడు. ఇక అయోధ్య నగరం నాగ్నజిత్తు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన కుమార్తె పేరే నాగ్నజిత్తి. ఈ నాగ్నజిత్తు వద్ద మరీ క్రూర స్వభావం కలిగినటువంటి ఆబోతులు 7 ఉన్నాయి. వాటిని జయించడం ఎవరికి కూడా సాధ్యం కాదు. అలాంటి పరమ క్రూరమైనటువంటి స్వభావం కలిగినవి. వాటిని జయించినటువంటి వాడికే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పి చాటింపు వేయించాడు ఆయన. ఈ విషయాన్ని విని యాదవుల్ని వెంటబెట్టుకొని శ్రీకృష్ణుడు బయలుదేరాడు, అయోధ్య నగరాన్ని చేరుకున్నాడు. నాగ్నజిత్తు శ్రీకృష్ణుడిని ఆహ్వానించాడు. ఆయన కుమార్తె నాగ్నజిత్తు ఎప్పుడైతే శ్రీకృష్ణుడిని దర్శించిందో ఇతడే నా భర్త కావాలి అని మనస్సులో భావించింది. ఆమె యొక్క మనస్సును గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు నాగ్నజిత్తుని వివాహం చేసుకోవాలి అనేటువంటి నిశ్చయంతో తాను 7 రూపాలు ధరించి ఆ 7 ఆబోతుల్ని కూడా ఓడించడం జరిగింది. నాగ్నజిత్తు ఎంతో సంతోషంతో శ్రీకృష్ణుడిని తన పుత్రికని ఇచ్చి ఆ కుమార్తె అదృష్టానికి పొంగిపోతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు నాగ్నజిత్తుని వివాహం చేసుకున్నాడు. వరసుల్కంగా గొప్ప సంపదని ఈ నాగ్నజిత్తు శ్రీకృష్ణునికి అందించాడు. శ్రీకృష్ణుడు నాగ్నజిత్తుని వెంటబెట్టుకొని సైన్యం వెంటరాగా ద్వారక్కి బయలుదేరాడు. అయితే శ్రీకృష్ణుడు నాగ్నజిత్తుని తీసుకొని పోతున్నాడని విన్నటువంటి కొంతమంది రాజులు, ఆమె మీద అంతకుముందే మనసుపడినటువంటి వాళ్ళు మార్గ మధ్యంలో శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నారు. యాదవ సేనకి వారికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సింహం ఎట్లయితే మృగాల్ని వధిస్తుందో ఆ ప్రకారంగా శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ హతమార్చడం జరిగింది. ఈ నాగ్నజిత్తి కృష్ణుడు క్షేమంగా ద్వారక చేరుకున్నారు. ఇలా 6వ కన్య నాగ్నజిత్తుని వివాహం ఆడాడు. ఇక కుంతిదేవికి చెల్లెలు, శ్రీకృష్ణునికి మేనత్త అయినటువంటి శృతకీర్తి, ఆమెని కేకయ దేశపు రాజు దృష్టికేతువుకి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళకి 5 కుమారులు ఉన్నారు. అందులో మొట్టమొదటి వాడే ప్రతర్ధనుడు అని అంటారు. ఈ 5 కలిపి కేకయులు అని అంటారు. కేకయ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కనుక కేకయులు అని అంటారు. 6వదిగా భద్ర అనేటువంటి కుమార్తె జన్మించింది వాళ్ళకి. అంటే శ్రీకృష్ణుడి యొక్క మేనత్త కూతురు. ఈ భద్ర శ్రీకృష్ణుడికి తన మనస్సును అర్పించింది. చిన్నతనం నుంచే కృష్ణుపై అనురాగంతో ఉంది. అలాగే శ్రీకృష్ణుడు కూడా ఆమె మీద అనురాగంతో ఉన్నాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆమెను స్వయంవరం చాటించగా శ్రీకృష్ణుడు తన యొక్క యాదవ సేనలతో వెళ్ళాడు. ఆమెను స్వయంవర మండపం నుంచి గ్రహించి ఆమెను తీసుకొని ద్వారకకు వచ్చి వివాహం చేసుకున్నాడు. ఆ రకంగా 7 వివాహం చేసుకున్నాడు ఇప్పటికీ కృష్ణుడు. ఇక మద్రరాజ పుత్రిక అయినటువంటి లక్ష్మణ, ఆమెని స్వయంవరం చాటిస్తే గరుత్మంతుడు స్వర్గం నుంచి అమృతాన్ని ఎట్లా తీసుకొని వచ్చాడో ఆ విధంగా ఆమెను కూడా స్వయంవర మండపం నుంచి తీసుకెళ్ళి శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవటం జరిగింది. ఈ విధంగా కృష్ణుడికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది
మిత్రవింద, నాగ్రజితి, భద్ర, లక్ష్మణ అనేటువంటి 8 మంది భార్యలు ఏర్పడటం జరిగింది. నిజంగా శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు ఏమిటి అని కొందరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇదంతా ఏమిటంటే సృష్టిలో ఉన్నటువంటి అష్టవిధ ప్రకృతులే ఈ 8 మంది భార్యలు. అంటే మనకి పరాప్రకృతి, అపరాప్రకృతి అని 2 ప్రకృతులు ఉన్నాయి. పరాప్రకృతి అంటే పరమాత్మ, అపరాప్రకృతి అని అంటే ఈ పంచభూతాలతో కూడుకున్నటువంటి ప్రకృతి. ఇవి 8 రకాలుగా ఉన్నాయని మనకి భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. భూమి రాపో నలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి అష్టధ అని. ఇక్కడ ఈ ప్రకృతి అష్టధ 8 రకాలుగా. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి ఈ 8 ప్రకృతులు ఉన్నాయి. ఈ 8 ప్రకృతులకి ప్రతీకలుగా ఈ అష్టభార్యలు నిలవటం జరిగిందనమాట. అందువల్ల ఈ అష్ట ప్రకృతులకి విభుడు, నాథుడు ఆ శ్రీకృష్ణుడే కనుక ఇలా 8 మంది భార్యలు ఏర్పడటం జరిగింది. ఈ 8 మంది భార్యలతో శ్రీకృష్ణుడు చక్కగా కాపురం చేస్తూ ఉన్నాడు. మరి 8 మంది కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. సాక్షాత్తు పరమాత్మే తమకు భర్తగా లభించాడు అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. ఒక రోజున అందరూ కూడా కలిసి శ్రీకృష్ణుడిని చక్కగా అలంకారం చేసి పాదపూజ గావించి ఈ ప్రకారంగా ఈ అష్టభార్యలు కూడా హారతులు ఇస్తూ ఉన్నారు. కన్నులు తెరచి చూడా ధన్యమాయను బ్రతుకంతా, ధన్యమాయను బ్రతుకంతా. భీమసుతారు పిడిని హారతిని గైకొనుము, వికసించే నా కనుల వెలిగేను నా విభుడు. పుత్రికనైనా సత్యభామను వచ్చానోయి, నేనే నీవు నీవే నేను, అందుకొనుము హారతిని, అందుకొనుము హారతిని. రావే మనసా త్వరగా నీవు కృష్ణ సన్నిధి చేరుట కొరకై, తేరి కన్నులు తెరచి చూడా ధన్యమాయను బ్రతుకంతా, ధన్యమాయను బ్రతుకంతా. మిత్రవిందను వర్చితిని అవధీసుని పుత్రికను, మురిపించే దూపులతో ఇచ్చెదను హారతిని. జాంబవంతుని పుత్రికనైనా జాంబవతిని వచ్చానోయి, నటన తెలియని నారీమణిని, అందుకొనుము హారతిని, అందుకొనుము హారతిని. రావే మనసా త్వరగా నీవు కృష్ణ సన్నిధి చేరుట కొరకై, చేరి కన్నులు తెరచి చూడా ధన్యమాయను బ్రతుకంతా, ధన్యమాయను బ్రతుకంతా. సూర్యసుధా గాయత్రి హారతిని గైకొనుము, వికసించే నా కనుల వెలిగేను నా విభుడు. పుత్రికనైనా నాగ్నతిని వచ్చానోయి, అందమైన హారవరాడిని, అందుకొనుము
ఇష్ట భార్యల్ని వివాహం చేసుకున్న తర్వాత మొదటిసారిగా శ్రీకృష్ణుడికి నరకాసురుడితో యుద్ధం తటస్థించింది. పూర్వం ప్రాగ్జ్యోతిషపురం అనేటువంటి నగరాన్ని పరిపాలన చేస్తున్నటువంటి వాడే నరకుడు. అతడు దేవలోకాన్ని ముట్టడించాడు. దేవమాత అయినటువంటి అదితి యొక్క కుండలాల్ని హరించాడు. వరుణుడి యొక్క ఛత్రాన్ని అపహరించాడు. అమరుల యొక్క విహార స్థలమైనటువంటి మణిపర్వతాన్ని వశం చేసుకున్నాడు. నరకుని యొక్క ఈ దుర్మార్గాలన్నింటినీ దేవేంద్రుడు శ్రీకృష్ణుడికి తెలియజేశాడు. నరకాసురుడిని వధించడానికి నిశ్చయించుకున్నాడు శ్రీకృష్ణుడు. అందుకని గరుడ వాహనారూఢుడై బయలుదేరాడు. అలా బయలుదేరుతూ ఉన్నప్పుడు సత్యభామ ఆయనతో అంది, ఓ ప్రభు, రాక్షస సమూహాలను నువ్వు సంహరించడాన్ని నేను విన్నానే కానీ కళ్ళతో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను చూడాలని ముచ్చట పడుతా ఉన్నా. అందుకని ఓ ప్రాణేశ్వర, నన్ను కూడా నీతో పాటుగా తీసుకొని వెళ్ళవలసింది. నీ ప్రతాపాన్ని చూచి నేను తిరిగి వచ్చి నా సౌతలతో ఆ విషయాన్ని తెలియజేస్తాను అని అన్నది సత్యభామ. సత్యభామతో అంటున్నాడు కృష్ణుడు, ఓ భామ, రణరంగం విహార స్థలం కాదు, అది అత్యంత భయంకరంగా ఉంటుంది. కనుక ఈ ప్రయత్నాన్ని విరమించుకో, అది స్త్రీలు రాదగినటువంటి ప్రదేశం కాదు అని చెబితే ఒప్పుకోలేదు సత్యభామ. చేసేది లేక సత్యభామ యొక్క కోరికని కాదనలేక వెంట తీసుకొని నరకాసురుడిని వధించడానికి శ్రీకృష్ణుడు బయలుదేరి ప్రాగ్జ్యోతిషపురం చేరాడు. అక్కడికి చేరిన తర్వాత పాంచజన్యాన్ని పూరించాడు. ఆ పాంచజన్య శబ్దాన్ని విని నీటిలో పడుకొని ఉన్నటువంటి మురుడనేటువంటి రాక్షసుడు ఆ నీటిలో నుంచి లేచి త్రిశూలాన్ని చేతబట్టి 5 ముఖాలతో సర్పం ఎలా అయితే గరుత్మంతుడి వైపుకు వెళుతుందో ఆ ప్రకారంగా శ్రీకృష్ణుడి వైపుకు వచ్చాడు. ఇద్దరూ కొంతసేపు గదాయుద్ధం చేశారు. చివరికి శ్రీకృష్ణుడు చక్రాయుధంతో అతడి యొక్క 5 తలలు కూడా ఖండించి వేశాడు. ఎప్పుడైతే మురాసురుడు మరణించాడో అతని యొక్క కుమారులు 7 ఉన్నారు. ఆ 7 కూడా శ్రీకృష్ణుడి మీదకి వచ్చారు. తీవ్రమైనటువంటి యుద్ధం చేశారు. శ్రీకృష్ణుడు వాళ్ళని కూడా తన చక్రాయుధంతో వధించాడు. అనుచరులందరూ అలా మరణించేటప్పటికీ ఇక నరకాసురుడు స్వయంగా తానే ఏనుగుపై ఎక్కి పోరాటానికి వచ్చాడు. ఈ సందర్భంలో మనకి భాగవత కథలో ఒక కల్పితం ఉంది. అది ఏమిటనంటే నరకాసురుడితో సత్యభామ యుద్ధం చేసినట్లుగా. ఇలా ఉండటానికి ఒక కారణం ఏమిటంటే పోతన గారు తెలుగులో భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు ఆయన ఇలా సత్యభామ కూడా యుద్ధం చేసినట్టు రాయటం జరిగింది. మరైతే పోతన గారు ఎందుకు వ్యాస భాగవతంలో లేనటువంటి దాన్ని రాశాడు అని అంటే ఆయన హరివంశంలో ఉన్నటువంటి గాథను తీసుకున్నాడు. హరివంశంలో సత్యభామ యుద్ధం చేసినట్లుగా ఉంది. అందువల్ల దాన్ని తీసుకొని పోతన గారు రాశారు. అందువల్లనే మనకి సినిమాల్లో కానీ లేకపోతే చెప్పుకునేటప్పుడు కానీ నరకాసురుణ్ణి సత్యభామే సంహరించినట్లుగా చెబుతూ ఉంటారు. కానీ వ్యాస భాగవతం ప్రకారం అది యథార్థం కాదు. మరి ఏం జరిగింది తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. నరకాసురుడు అతని యొక్క సేనలో ప్రయోగించేటువంటి అన్ని రకాలైనటువంటి బాణాలని అన్ని రకాలైనటువంటి ఆయుధాలని ముక్కలు ముక్కలు చేస్తూ ఉన్నాడు. శస్త్రాలన్నీ అయిన తర్వాత అస్త్రాలతో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ అస్త్ర యుద్ధంలో కూడా వాళ్ళు ప్రయోగించినటువంటి అస్త్రాలన్నిటికీ ప్రతి అస్త్రాలను ప్రయోగించి శ్రీకృష్ణుడు వాటన్నిటిని కూడా భస్మం చేస్తూ ఉన్నాడు. చివరికి నరకాసురుడు అతడికి బాగా ఇష్టమైనటువంటి శూలాన్ని ధరించి శ్రీకృష్ణుని వధించబోవటానికి మీదికి వచ్చాడు. నరకాసురుడు దాన్ని ప్రయోగించకముందే, ఆ శూలాన్ని ప్రయోగించకముందే చక్రాయుధాన్ని ప్రయోగించి అతని యొక్క శిరస్సుని ఖండించాడు. దేవతలంతా అది చూచి శ్రీకృష్ణుని మీద పుష్పవర్షం కురిపించారు. నరకాసురుడు మరణించగానే భూమాత అదితి యొక్క కుండలాల్ని, వరుణుడి యొక్క ఛత్రాన్ని, మణిపర్వతాన్ని, వైజయంతిని, వనమాలని వీటన్నింటినీ కూడా శ్రీకృష్ణుడికి సమర్పించింది. ఆ రోజున నరకాసురుడు చనిపోయినటువంటి రోజు ఏదైతే ఉందో
ఆ రోజునే మనం దీపావళి పండుగని అప్పటి నుంచి చేసుకోవడం జరుగుతూ ఉంది. శ్రీకృష్ణుడు భూదేవిని ఆశీర్వదించి నరకాసురుడి యొక్క గృహాన్ని తిలకించడానికి వెళ్ళాడు. నరకాసురుడు తీసుకొని వచ్చి బంధించినటువంటి 16,000 మంది యువతులు ఉన్నారు అక్కడ. ఆ స్త్రీలంతా కూడా ఆ శ్రీకృష్ణుడిని చూచి అతడు దైవం పంపించినటువంటి భర్తగా భావించారు. అతడే తమకు భర్త కావాలి అని భగవంతుడిని ప్రార్థించారు. వాళ్ళందరినీ కూడా శ్రీకృష్ణుడు అనుగ్రహించి ద్వారకకు పంపించాడు. వారితో పాటుగా నరకాసురుడి యొక్క ఐశ్వర్యాన్ని, అశ్వాలని, రథాలని, ఏనుగుల్ని అన్నింటినీ కూడా పంపించడం జరిగింది. శ్రీకృష్ణుడు నరకాసురుని దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి 16,000 మంది నారీమణుల్ని ఒకే కాలంలో వేరువేరు గృహాల్లో 16,000 రూపాయలను ధరించి ఈ శ్రీకృష్ణుడు వాళ్ళని పరిణయమాడాడు. వారందరినీ శ్రీకృష్ణుడు సమానంగా వీక్షిస్తూ ఉన్నాడు. అలా నరకాసుర వధ జరిగిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి భగవానుడు బలరాముణ్ణి గోకులానికి వెళ్ళమని చెప్పడం జరిగింది. దాంతో బలరాముడు బంధుజనాలని దర్శించాలని, గోపికల్ని అలాగే యశోదానందుల్ని దర్శించాలనేటువంటి ఉద్దేశంతో ఈ బృందావనానికి వచ్చాడు. బలరాముడు ఎప్పుడైతే ఇక్కడ బృందావనంలో కాలు పెట్టాడో బృందావనం అంతా కూడా ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంది. గోపాలులు, గోపికలు వచ్చి బలరాముణ్ణి ఆలింగనం చేసుకున్నారు. నందుడు, యశోద మొదలైనటువంటి వాళ్ళు రాగానే వాళ్ళందరికీ కూడా నమస్కరించి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు బలరాముడు. తర్వాత గోపికలు వచ్చి బలరాముడిని పలకరించారు. ఒక గోపిక అంటున్నది, రామా, శ్రీకృష్ణుడు క్షేమంగా ఉన్నాడా? అతడు తల్లిదండ్రుల్ని, బంధువుల్ని స్మరిస్తూ ఉన్నాడా? మమ్మల్ని గురించి ఎప్పుడైనా తలుచుకుంటూ ఉన్నాడా? ఓ బలరామ, ఎవరికొకైతే మా సర్వస్వాన్ని సమర్పించామో, మా సర్వస్వాన్ని విడిచిపెట్టేశామో అటువంటి శ్రీకృష్ణుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళా వస్తాను, త్వరలోనే వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్పాడు. అందువలన అమాయకంగా మేము ఆ మాటలన్నీ కూడా నమ్మి ఆయన యొక్క ప్రయాణానికి ఆటంకం కలిగించాల అని చెబుతూ ఉంటే మరొక గోపిక, చిత్తచాంచల్యం ఉన్నటువంటి వాడు, కృతజ్ఞత లేనటువంటి వాడైన ఈ కృష్ణుణ్ణి బుద్ధిమంతులైనటువంటి పురస్త్రీలు ఎలా నమ్ముతున్నారు అని అడుగుతా ఉంది. మరొక గోపిక, అతని మాటల్ని పలకటం వల్ల మనకేం ప్రయోజనం? అతని గురించి అడగటం వల్ల కానీ, అతని గురించి తెలుసుకోవటం వల్ల కానీ మనకేమిటి ప్రయోజనం? మనల్ని వదిలిపెట్టి ఆయన జీవించగలుగుతా ఉన్నప్పుడు అతన్ని వదిలిపెట్టి మనం జీవించలేమా ఏమిటి అని అంటున్నది ఒక గోపిక. ఇదంతా గోపికలు తమ యొక్క బాధను వ్యక్తం చేయడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు. అంటే శ్రీకృష్ణుని మీద ప్రేమ అధికంగా ఉందనే కానీ ప్రేమ లేదని కాదు. ఆ ప్రేమ అధికంగా ఉండటం వల్ల ఇదిగో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడుతున్నటువంటి గోపికలు శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చర్యల్ని గుర్తుకు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ ఉన్నారు. బలరాముడు వాళ్ళని ఓదారుస్తూ ఉన్నాడు. రాత్రి సమయంలో పూర్వపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గోపికలతో కూడి బలరాముడు విహరించసాగాడు. ఆ విధంగా 2 నెలల పాటు బలరాముడు గోకులంలోనే ఉండి గోపభామల యొక్క బాధని కొంత తొలగించగలిగాడు. భగవంతుడిని నిరంతరము స్మరించేటువంటి భక్తులు అదృష్టవంతులు, ధన్యజీవులు. భగవంతుడిని వెంటనే పొందలేకపోయినప్పటికీ కూడా ఆ భగవంతుడి యొక్క స్మరణ వల్ల భక్తుల యొక్క సాహచర్య భాగ్యం లభిస్తుంది. అందుకనే హృదయాలు శాంతిస్తూ ఉంటాయి. అందుకని భగవంతుడిని స్మరించినటువంటి వాళ్ళు ఎవరికి కూడా నష్టం జరగదు. వాళ్ళకి భక్తుల యొక్క సాహచర్యం లభించి వాళ్ళ మనస్సులు శాంతిస్తాయి. గోపికల పరంభక్తులైనటువంటి వాళ్ళు, శ్రీకృష్ణుని కోసం పరితపించిపోతూ ఉండేటువంటి వాళ్ళు. దాని ఫలితంగానే వాళ్ళకి ఇప్పుడు బలరాముడి యొక్క సాంగత్యం లభించింది. బలరాముడి యొక్క సాంగత్యం వాళ్ళ యొక్క హృదయాల్లో కృష్ణ భక్తిని వృద్ధి చేసింది. అందువల్లనే భక్తుల యొక్క సహచర భాగ్యం కల్పించమని ఎందరో సాధువులు ప్రార్థిస్తూ ఉంటారు.
అదిగో మనం చెప్పుకున్నాం, సుధాముడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యం, అంటే భక్తులతో సహవాసం నాకు కావాలి అని అడుగుతా ఉన్నాను. భక్తులు కనుక లభిస్తే భగవంతుడు కూడా లభించినట్టే. అందుకనే భక్తి పరమోత్కృష్టమైనదని సంత్ పురుషులు చెప్తూ ఉంటారు. అలాగే నారదుడు కూడా తన యొక్క భక్తి సూత్రాల్లో చెప్పడం. 2 నెలలు బలరాముడు ఈ గోకులంలో ఉండి ద్వారక్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. బలరాముడు 2 నెలల తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటే గోపికలందరూ కూడా ఆనాడు శ్రీకృష్ణుడు వెళుతూ ఉంటే ఏ రకంగా అయితే విరహవేదనతో తప్పించారో అలాగనే బాధపడుతూ ఉన్నారు. అయినప్పటికీ బలరాముడు అలా వెళ్ళిపోవటం జరిగింది. శ్రీకృష్ణునికి చాలామంది కుమారులు ఉన్నారు. భాగవతం ప్రకారం 8 మంది భార్యలకి ఒక్కొక్కరికి 10 మంది చొప్పున 80 మంది కుమారులు ఉన్నారు శ్రీకృష్ణుడు. వాళ్ళలో రుక్మిణీ కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు, అలాగనే జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు, వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. దుర్యోధనుడికి లక్ష్మణ అనేటువంటి కుమార్తె ఉంది. లక్ష్మణుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు, లక్ష్మణ కుమారుడు. అలాగనే లక్ష్మణ అనేటువంటి కుమార్తె కూడా ఉంది. ఆమెకి వివాహం చేయడానికి స్వయంవరం చాటించాడు దుర్యోధనుడు. సాంబుడు అంటే జాంబవతికి, శ్రీకృష్ణుడికి జాంబవతికి పుట్టినటువంటి సాంబుడు ఈ విషయాన్ని తెలుసుకొని హస్తినాపురానికి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత సాంబుడు స్వయంవరం నుంచి ఆ లక్ష్మణుని ఎత్తుకొని వచ్చాడు. కౌరవులకి విషయం తెలిసింది. ఇది సహింపరానిటువంటి నేరం చేశాడు సాంబుడు అని భావించి సాంబుడిని పట్టుకోవడం కోసమని భీష్ముడు, శకుని, దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా బయలుదేరారు. సాంబుడి యొక్క రథాన్ని అడ్డగించారు. సాంబుడు సాహసోపేతంగా వాళ్ళని ఎదుర్కొన్నాడు. సైన్యాన్ని తీవ్రంగా బాధించాడు. కానీ మహావీరులైనటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా ఎదిరించేటప్పటికీ బాలుడైనటువంటి సాంబుడికి వాళ్ళతో పోరాటం కష్టమైపోయింది. 4 వీరులు ఒక్కసారిగా ఆ సాంబుడిని ముట్టడించి అతని యొక్క రథాశ్వాల్ని సంహరించి, రథాన్ని శిథిలం చేసి, సారథిని సంహరించి ధనుస్సుని విరిచేశాడు. సాంబుడు ఇప్పుడు నిరాయుధయ్యాడు. వెంటనే అతన్ని బంధించేసి తీసుకొని వెళ్ళారు. అలా తీసుకెళ్ళి హస్తినాపురంలో అతన్ని చెరసాల్లో పడేశారు. ఈ విషయం నారదుడి ద్వారా యాదవులకు తెలిసింది. యాదవులందరూ కూడా కోపంతో ఊగిపోతూ ఉన్నారు. కౌరవులతో యుద్ధం చేయాలి అని చెప్పి సన్నద్ధులవుతూ ఉన్నారు. ఉగ్రసేనుడు కౌరవులతో యుద్ధానికి అనుమతి మంజూరు చేశాడు. యాదవీరులంతా కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఈ విషయం బలరాముడికి తెలిసి కౌరవులతో యుద్ధం చేయటం బలరాముడికి ఇష్టం లేదు. అందుకని యుద్ధం వద్దని వారించి ఆ యాదవుల్లో ఉన్నటువంటి పెద్దల్ని కొంతమందిని తీసుకొని పురోహితులను కూడా వెంట పెట్టుకొని బలరాముడు హస్తినాపురానికి వచ్చాడు. ఏదో ఒక విధంగా సంధి చేయాలి. బలరాముడు హస్తినాపురానికి వచ్చి నగరం వెలుపల ఉన్నటువంటి ఒక ఉద్యానవనంలో విడిది చేశాడు. ధృతరాష్ట్రుడి యొక్క అభిప్రాయం తెలుసుకోవటం కోసమని బలరాముడు ఉద్ధవుణ్ణి కౌరవ సభకి దూతగా పంపించాడు. బలరాముడి యొక్క ఆగమన వార్తను విని కౌరవులు ఎంతో ఆనందించి బలరాముడిని దర్శించి ఆయన్ని అనేక విధాలుగా పూజించారు. ఎందుకంటే బలరాముడి యొక్క ప్రియ శిష్యుడే దుర్యోధనుడు. ఉభయులు కూడా కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత బలరాముడు ఉగ్రసేనుని యొక్క ఆదేశాన్ని కౌరవులకు తెలియజేశాడు. అంటే యుద్ధానికి సిద్ధపడుతున్నారు అని. మీరు అనేక మంది వీరులు కలిసి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక బాలుని బంధించారు. ఈ విషయం మాకు తెలిసింది. బంధువులతో యుద్ధం మంచిది కాదు అని నిశ్చయించుకొని నేను మీకు ఈ విషయాన్ని తెలియజేయటం కోసమని వచ్చాను. కాబట్టి మీరు విషయాన్ని అర్థం చేసుకొని సాంబుడిని విడిచిపెట్టండి. ఉగ్రసేనుడి యొక్క ఆదేశం ఇది అని తెలియజేశాడు బలరాముడు. ఈ మాటలు కౌరవులకు బాగా కోపాన్ని తెప్పించింది. బలరాముడికి కౌరవులు ఈ రకంగా సమాధానం చెబుతూ ఉన్నారు. ఇది చాలా సహించరానటువంటి విషయం. యాదవులు కౌరవుల్ని ఆదేశించటమా?
చాలా ఆశ్చర్యంగా ఉంది. చెప్పులు కిరీటంలాగా శిరస్సును పెట్టుకుంటానికి పనికొస్తాయా అన్నారు కౌరవులు. అంటే యాదవులందరూ చెప్పులు లాంటి వాళ్ళు. కుంతీదేవి వివాహం వల్ల యాదవులు మాకు బంధువులయ్యారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మాతో కలిసి కూర్చోవటం, మాతో భోజనం చేయటం, మాతో శయనించడం, వీటికి అలవాటు పడ్డారు యాదవులు. ఆ తర్వాత మన నుంచి రాజసింహాసనాన్ని కూడా పొందారు. ఇప్పుడు మనతో సమానులుగా భావిస్తూ ఉన్నారు. వాళ్ళ రాజమొకటం మన యొక్క దయాదాక్షిణ్యాల మీద వచ్చింది. పాలు పోసినటువంటి వాళ్ళనే పాములు కాటు వేస్తూ ఉంటాయి. మన అనుగ్రహంతో ఇంతటి వాళ్ళైనటువంటి యాదవులు మనల్ని ఆదేశిస్తున్నారే, కాబట్టి వీళ్ళ యొక్క రాజచిహ్నాలు ధరించడానికిగా అనర్హులు అని పలికి కౌరవులు నగరంలో ప్రవేశించారు. కౌరవుల యొక్క కఠినమైనటువంటి వచనాలు విన్నాడు బలదేవుడు. అతనికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. కౌరవుల యొక్క అజ్ఞానాన్ని చూసి తనలో తాను నవ్వుకుంటూ ఈ విధంగా అంటున్నాడు, సంపద వచ్చేటప్పటికి మదం హెచ్చుతుంది ఎవరికైనా. ఇప్పుడు కౌరవులు కూడా ఈ సంపదల కారణంగా మదం హెచ్చి శాంతిని కోరటల్లా. కాబట్టి ఈ పశువులకి దండన మాత్రమే తగినటువంటిది. పశుప్రాయులైనటువంటి కౌరవులను దండించడమే ఇప్పుడు ప్రధానమైనటువంటిది. ఏమిటి వీరి యొక్క గర్వం? సమరానికి సిద్ధపడుతున్నటువంటి యాదవ వీరులందరినీ కూడా శ్రీకృష్ణుణ్ణి శాంతింపజేసి ఎలాగైనా సరే వీళ్ళకి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను హస్తినాపురానికి వచ్చా. దుర్మార్గులైనటువంటి కౌరవులు అసందర్భ ప్రలాపాలు మాట్లాడుతూ ఉన్నారు. మా రాజు అయినటువంటి ఉగ్రసేనుని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. దేవతల చేత అర్చించబడి లక్ష్మీదేవి యొక్క సేవలు అందుకునేటువంటి శ్రీకృష్ణుడి యొక్క కిరీటాన్ని ధరించడానికి అర్హుడు కాదా? కౌరవుల యొక్క ఖండ కావరం ఏ స్థితిలో ఉందో అర్థమవుతుంది. వీరి యొక్క అనుచితమైనటువంటి ప్రలాపాలని ఇక ఎంత మాత్రం కూడా సహించడానికి వీల్లేదు. వీళ్ళకి బుద్ధి చెప్పటమే తక్షణ కర్తవ్యం అని బలదేవుడు అనుకొని తన యొక్క హలాయుధాన్ని నాగల్ని ఉపయోగించి హస్తినాపురాన్ని పెకలించి సాంబుడు తప్ప మిగిలినటువంటి వాళ్ళు నగరంతో సహా మొత్తాన్ని కూడా గంగలో కలిపేసేయాలి అని నిశ్చయించుకొని ఆ నాగల్ని ఆ హస్తినాపురం మొదల్లో అలా పెట్టి పైకి లేపుతూ ఉన్నాడు. ఈ సంగతి తెలిసింది కౌరవులకి. భయంతో వణికిపోయారు. ప్రాణరక్షణ కోసమని ఈ లక్ష్మణ సాంబుల్ని ముందు పెట్టుకొని బలరాముడి దగ్గరికి వచ్చి ఆయనకి నమస్కారం చేసి వినయంతో వినమ్రతతో ఇలా మాట్లాడుతున్నారు. ఓ బలరామ, మేము నీ శక్తి ఏమిటో తెలుసుకోలేకపోయాం కనుక ఈ దుష్టులు చేసినటువంటి అపరాధాలన్నీ మన్నించండి. ఓ సర్వాంతర్యామి, ఓ సర్వశక్తివంతుడా, మేము నీకు నమస్కరిస్తున్నాం, నిన్ను శరణు కోరుకుంటున్నాం, మళ్ళీ మళ్ళీ నీకు నమస్కరిస్తున్నాం అని భయంతో కౌరవులు తనకు నమస్కరిస్తూ ఉంటే వారికి అభయప్రదానం చేశాడు. శరణాగతులైనటువంటి కౌరవులను చూసి ప్రసన్నుడైనటువంటి బలదేవుడు మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదని అభయాన్ని ప్రసాదించాడు. దుర్యోధనుడు లక్ష్మణ సాంబులతో పాటు విశేషమైనటువంటి ధనరాశుల్ని, అశ్వాల్ని, రథాల్ని, దాసీజనాన్ని ఇచ్చి బలరాముడికి నమస్కరించి సాంబుడికి లక్ష్మణుడికి వివాహం చేసి బలరాముడితో పంపించాడు. తర్వాత హస్తినాపురంలో జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా ఆయన యాదవ వీరులకు తెలియజేశాడు. బలరాముడు నాగలితో హస్తినాపురాన్ని పెకలించడానికి చేసినటువంటి ఆ ప్రయత్నం ఈనాటికి కూడా దక్షిణ దిక్కుగా హస్తినాపురం ఎత్తుగా ఉంటుంది. ఈ విషయాన్ని శుకబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి అప్పుడే చెప్పాడు. అంటే ఆ నాగలితో ఎప్పుడైతే దాన్ని లాగబోయాడో ఆ వైపున కొంచెం ఎత్తుగా వచ్చేసింది, రెండో వైపున పల్లంగా ఉంటుందన్నమాట. అనుచితమైనటువంటి ప్రలాపాలు ఇప్పుడు కూడా సముచితం కాదు.
సాధుజనుల్ని గాయపరిచేటువంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మహాత్ముల్ని బాధ పెడితే దాని యొక్క పరిణామం వాళ్ళు దుఃఖాల పాలు కావటం జరుగుతుంది. అది వ్యక్తి యొక్క వినాశనానికి, తనను ఆశ్రయించుకున్నటువంటి బంధుజనానికి కూడా ముప్పు వాటిల్లుతుంది అని తెలుసుకోవాలి. ఒక మంచి ఆలోచన ఒక మంచి బ్రతుకునిస్తుంది. ఒక మంచి పలుకు జీవితంలో పరిపూర్ణమైనటువంటి శాంతినిస్తుంది. ఆ విధంగా సాంబుడికి లక్ష్మణకి వివాహం జరిగింది. అందువల్లనే దుర్యోధనుడు శ్రీకృష్ణునికి వియ్యంకుడయ్యాడు. ఇక ద్వారకలో ఒక రోజున శ్రీకృష్ణుడు సభ తీర్చి ఉన్నాడు. శ్రీకృష్ణుడు సభలో ఉండగా ఒక పురుషుడు ప్రవేశించాడు. అతడు శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి, అయ్యా, జరాసంధుడు 20,000 మంది రాజుల్ని బంధించి బాధ పెడుతూ ఉన్నాడు. ఈ విషయాల్ని మీకు తెలియజేయమని చెప్పి రాజులందరూ కూడా నాకు రహస్యంగా వర్తమానం పంపించారు. జరాసంధుడి చేత బంధించబడినటువంటి రాజులందరూ కూడా మీకు ఏం విన్నవించారో ఆ విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. హే భగవాన్, మేము నిన్నే శరణు పొందుతున్నాం. ఈ జరాసంధుని బాధ నుంచి మమ్మల్ని రక్షించు, మా బంధాలన్నీ కూడా తొలగించు. సింహం మేకల్ని ఎట్లా అయితే బంధిస్తుందో ఆ విధంగానే జరాసంధుడు మమ్మల్ని అందరినీ కూడా పశువులుగా భావించి ఇలా బంధించేశాడు. కాబట్టి మమ్మల్ని కరుణించి రక్షించు అని బంధితులైనటువంటి రాజులంతా కూడా శ్రీకృష్ణునికి మొరబెట్టుకున్నారు. ఈ విషయాన్ని దూత శ్రీకృష్ణుడికి తెలియజేస్తూ ఉంటే అదే సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. శ్రీకృష్ణుడు నారదుడికి నమస్కారం చేశాడు. నారదుడు తన యొక్క ఆసనం మీద ఆసీనుడయ్యాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు నారదుడితో అంటున్నాడు, ఓ మహానుభావ, ఈ పరమేశ్వర సృష్టిలో మీకు తెలియనటువంటి విషయం లేదు. ప్రస్తుతం పాండవులు ఏం చేస్తున్నారో తెలియజేయవలసింది అని అడిగాడు. నారదుడు శ్రీకృష్ణుడి యొక్క మాటల్ని ఆలకించి, ఓ జగన్నాథ, నీవు సర్వజ్ఞుడివి కాబట్టి నీకు తెలియనటువంటి విషయం లేదు. పాండవుల విషయం నీకు తెలుసు. అయినప్పటికీ నీ ఆజ్ఞని శిరోధార్యంగా భావించి నేను పాండవుల గురించి నీకు తెలియజేస్తాను. ప్రభు, యుధిష్ఠిర మహారాజు ఇప్పుడు రాజసూయ యాగం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆ రాజసూయ యాగంలో నిన్ను ఆరాధించాలని, నిన్ను పూజించాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నది. కాబట్టి ఆ ధర్మరాజుని నువ్వు ఆశీర్వదించాలి అని నారదుడు శ్రీకృష్ణుడిని అనేక విధాలుగా కీర్తించాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవుడి వైపుకు తిరిగి, ఓ ఉద్ధవా, ఆలోచన చెప్పటంలో నీకన్నా యాదవుల్లో మించినటువంటి వాడు లేడు. పాండవుల్లో విదురుడు, మాకు నీవు చక్కని ఆలోచనలు చెప్పగలిగినటువంటి వాడివి, మా హితాన్ని కోరేటువంటి వాడివి. ఇప్పుడు జరాసంధుడి మీద విజయం సాధించడమా లేక రాజసూయ యాగం దాన్ని నిర్వహించడమా? ఇప్పుడు రెండిట్లో ఏది ప్రధానమైనటువంటిది? ఎందుకంటే ఈ రెండు సమస్యలు నా ముందు నిలిచి ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుంది? కాబట్టి నాకు తక్షణ కర్తవ్యం ఏమిటో నీవు గలా చెప్పినట్లయితే నీవు చెప్పినట్లుగా నేను ఆచరిస్తాను అన్నాడు. శ్రీకృష్ణుని యొక్క మాటలు విని ఉద్ధవుడు, స్వామి, ధర్మరాజుకి సహాయం చేయటం అనేటువంటిది ఎంత కర్తవ్యమో, ఎంత అవసరమో, శరణు అన్నటువంటి రాజుల్ని విడిపించడం కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయం. అయితే మీరు గనక యుధిష్ఠిరుడి యొక్క రాజసూయ యాగానికి గనక వెళ్ళినట్లయితే అక్కడ జరాసంధుడు పరాభవించబడవచ్చు. దాని ఫలితంగా రాజులందరూ కూడా విడుదల కావచ్చు. అంటే రెండు ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. అందువల్ల మీరు రాజసూయ యాగానికి వెళ్ళడమే మంచిదని నా అభిప్రాయం అన్నాడు. ఉద్ధవుడి యొక్క సలహాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీకృష్ణుడు బంధుజనంతో పరివారంతో బయలుదేరి ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు వస్తున్నాడనేటువంటి వార్త తెలుసుకొని ఆ శ్రీకృష్ణుడికి ఎదురొచ్చారు ధర్మరాజు, అతని యొక్క సోదరులు. అలా వచ్చి ఘనంగా ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని పదే పదే ఆలింగనం చేసుకుంటూ ఉన్నాడు. భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా
శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకున్నారు, సంతృప్తి చెందారు. బ్రాహ్మణులు వేదమంత్రాలను పఠిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు నగరంలో ప్రవేశించాడు. నగరం అంతా అందంగా అలంకరించబడి ఉంది. శ్రీకృష్ణుని దర్శించడానికి నగరవాసులంతా కూడా బారులు తీరి నిలబడి ఉన్నారు. శ్రీకృష్ణుడు రాజగృహంలో ప్రవేశించాడు, రాజభవనంలోకి వచ్చాడు. ద్రౌపది కూడా అక్కడికి వచ్చింది. కుంతీదేవి మేనలు లేనటువంటి శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసుకుంది. శ్రీకృష్ణుడు కుంతీదేవికి నమస్కారం చేశాడు. ద్రౌపది సుభద్రలు శ్రీకృష్ణుడికి నమస్కరించగా వాళ్ళిద్దరినీ కూడా ఆశీర్వదించాడు శ్రీకృష్ణుడు. కొన్ని సూచనలు ఇంద్రప్రస్థంలోనే ఉండి శ్రీకృష్ణుడు చేస్తూ ఉన్నాడు. కొన్ని మాసాల పాటు శ్రీకృష్ణుడు ఈ రాజసూయ యాగం కొరకు ఇంద్రప్రస్థంలోనే ఉండటం జరిగింది. ఈ రాజసూయ యాగ సందర్భంలోనే భీముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు ముగ్గురు కలిసి జరాసంధుణ్ణి వధించడం కూడా జరిగింది. ఓ గోవిందా, నేను రాజసూయ యాగం చేయాలని అనుకుంటున్నాను, దేవతల్ని ఆరాధించాలనుకుంటున్నాను. ఈ కార్యాన్ని పరిపూర్ణం చేయాలి మీరు. ఈ కార్యాన్ని నెరవేర్చేట్టుగా నన్ను ఆశీర్వదించండి అని ధర్మరాజు శ్రీకృష్ణుడికి నమస్కరించి మాట్లాడుతున్నాడు. శ్రీకృష్ణుడు, ఓ మహారాజా, నీ సంకల్పం పరమోత్కృష్టమైనటువంటిది. దానివల్ల నీ యొక్క వైభవం చాలా విస్తృతమవుతుంది. ఈ రాజసూయ యాగం అనేటువంటిది చాలా శుభదాయకమైనటువంటిది. నీవు రాజులందరినీ జయించి భూమండలాన్ని వశపరుచుకొని యజ్ఞద్రవ్యాలన్నీ సేకరించి ఈ యాగాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించు అన్నాడు. ధర్మరాజుకి ఎంతో ఆనందం వేసింది. యజ్ఞం వైభవోపేతకంగా జరుగుతుందని చెప్పి విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంతోనే రాజులందరినీ కూడా జయించడానికి సహదేవుడినేమో దక్షిణ దిక్కుకు పంపించాడు, నకులునేమో పశ్చిమ దిక్కుకు పంపించాడు, అర్జునుడినేమో ఉత్తర దిశకు పంపించి భీముడినేమో తూర్పు వైపు పంపించాడు. అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఓడించి విశేషంగా ధనరాశులన్నీ పోగు చేసుకొని ఈ నలుగురు సోదరులు కూడా అగ్రజులైనటువంటి ధర్మరాజుకు సమర్పించారు. ఆయనకి సంతోషాన్ని కలగజేశారు. అయితే మగధరాజు అయినటువంటి జరాసంధుడు మాత్రం యుధిష్ఠిరుడి యొక్క ఆధిక్యతని అంగీకరించాల. ఈ విషయం అర్జునుడి ద్వారా ఆలకించినటువంటి ధర్మరాజు ఎంతో వ్యధ చెందుతూ ఉన్నాడు. ఎందుకంటే బలవంతుడైనటువంటి రాజు జరాసంధుడు. జరాసంధుడిని కనుక ఓడించకపోయినట్లయితే తన రాజసూయ యాగం సఫలం కాదు. అందువల్ల విచారవదనంతో ఉన్నాడు ధర్మరాజు. శ్రీకృష్ణుడు ధర్మరాజుని ఓదార్చాడు, శాంతపరిచాడు. జరాసంధుడిని వధించేటువంటి ఉపాయం తనకు తెలుసని శ్రీకృష్ణుడు భీమసేనుడిని, అర్జునుడిని వెంట పెట్టుకొని ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషాలతోటి జరాసంధుడిని వధించడానికి ఆ మగధ దేశపు ముఖ్య పట్టణమైనటువంటి గిరివ్రజాన్ని చేరారు. ఒక రోజున జరాసంధుడిని చేరి, ఓ రాజా, మేము దూరదేశం నుంచి వస్తున్నటువంటి వాళ్ళం, బ్రాహ్మణమైనటువంటి మేము మీకు అతిథులం, కాబట్టి మా అభీష్టాలు ఏమిటో నెరవేర్చాలి, అప్పుడు మీకు శుభం జరుగుతుంది అన్నాడు కృష్ణుడు. జరాసంధుడు బ్రాహ్మణ భక్తుడు, శ్రీకృష్ణుడి యొక్క మాటల్ని ఆలకించాడు. కానీ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి ముగ్గురిని చాలా జాగ్రత్తగా పరికించి చూస్తూ ఉన్నాడు. వాళ్ళ యొక్క రూపాలు కానీ, వాళ్ళ యొక్క కంఠస్వరాలు కానీ, బాణాలని సంధించటం వల్ల కాయలు కాచి ఉన్నటువంటి వాళ్ళ యొక్క హస్తాలను కానీ చూస్తే వాళ్ళు బ్రాహ్మణులుగా అనిపించటంలా, వాళ్ళు క్షత్రియులే అని అనిపిస్తూ ఉన్నది జరాసంధుడికి. ఏమైనా సరే బ్రాహ్మణ వేషంలో వచ్చి అడుగుతున్నారు కనుక వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చాలి, అది తన యొక్క ధర్మం అని అనుకున్నాడు. అందుకనే జరాసంధుడు ఈ విప్ర వేషధారులతోటి మీ కోరిక ఏమిటో తెలియజేయండి, మీరు కనుక కోరినట్లయితే నా శిరస్సుని కూడా త్రుంచి మీకు కానుక సమర్పిస్తాను అన్నాడు జరాసంధుడు. శ్రీకృష్ణుడు వెంటనే జరాసంధుడిని చూచి, ఓ రాజా, మేము బ్రాహ్మణులం కాదు, క్షత్రియులం, ద్వంద్వ యుద్ధాన్ని కోరి నీ దగ్గరకు వచ్చాం. ఇతడు కుంతి కుమారుడైనటువంటి భీమసేనుడు, ఇతడేమో అతని సోదరుడైనటువంటి అర్జునుడు, నేనేమో నీకు శత్రువు అయినటువంటి శ్రీకృష్ణుడు.
కృష్ణుడి యొక్క మాటలు విన్నాడు జరాసంధుడు. కృష్ణ, గతంలో మనం అనేక సార్లు పోరాడి ఉన్నాం. నా శక్తి ఏమిటో నీకు తెలియదేం కాదు. నన్ను ఎదిరించలేక నీవు మధురా నగరం నుంచి పారిపోయి సముద్ర మధ్యంలో ద్వారకలో తలదాచుకున్నావు. అందుకని నీలాంటి ధీరుణ్ణైనటువంటి నేను యుద్ధం చేయడం తగదు. ఇకపోతే అర్జునుడు, ఇతను కూడా బలహీనుడే, పైగా చిన్నవాడు, కనుక నాతో యుద్ధం చేయడానికి అయోగ్యుడు. ఇక మిగిలినటువంటి వాడు భీముడు ఒక్కడే, అతడే నాకు సరైనటువంటి జోడి. గదా యుద్ధంలో భీముడితో పోరాటానికి నేను సిద్ధం అని పలికి భీముడికి ఒక గదనిచ్చి తాను గదను తీసుకొని ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. గదా యుద్ధం ప్రారంభమైంది. వాళ్ళిరువురు కూడా పరస్పరం తీవ్రంగా పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క గదల యొక్క తాకిడికి ఏర్పడినటువంటి శబ్దం ఎలా ఉందంటే 2 పర్వతాలు ఒకదానిలోకి ఢీకొన్నట్టుగా ఉంది. ఒక్కొక్కసారి 2 సింహాలు పోరాడుతూ ఉన్నట్టుగా ఒకరి మీద ఒకరు కలియబడుతూ ఉన్నారు. ఒక్కోసారి 2 ఏనుగులు ఒకదానితో ఒకటి కలియబడుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఈ భీమ జరాసంధుల్ని చూస్తే. ఇద్దరి యొక్క పోరులో ఈ గదలు పిండి అయిపోయినాయి. ఆ వెంటనే వాళ్ళు ముష్టి యుద్ధానికి దిగారు. ఈ విధంగా ఇరువురు కూడా పగలు పోరాడటం, రాత్రి విశ్రాంతి తీసుకోవటం, ఈ విధంగా ఇద్దరు కూడా 27 రోజులు ఈ ద్వంద్వ యుద్ధాన్ని గావించారు. 28వ రోజున భీముడు శ్రీకృష్ణుడి వైపు తిరిగి చూచాడు. కృష్ణ, నేను యుద్ధంలో ఈ జరాసంధుడిని జయించగలనా అని సందేహం వస్తున్నది అన్నట్లుగా అతడి యొక్క చూపులు ఉన్నాయన్నమాట. జరాసంధుడి యొక్క మరణ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు ఆలోచించాడు, ఉపాయాన్ని కనుగొన్నాడు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక చెట్టు పుల్లను ఒక దాన్ని తీసుకొని దానిని 2గా చీల్చి అలా పారేశాడు. శ్రీకృష్ణుడి యొక్క భావం అర్థమైంది భీముడికి. వెంటనే జరాసంధుడి యొక్క పాదాలు పట్టుకొని నేల మీద పడేసి ఆ తర్వాత మొదటి అడుగు చెట్టు కొమ్మని ఎట్లయితే చీలుస్తుందో ఆ ప్రకారంగా భీముడు జరాసంధుడిని వధించడానికి నిశ్చయించుకొని తన పాదంతో జరాసంధుడి యొక్క ఎడమ పాదాన్ని తొక్కిపట్టి కుడి పాదాన్ని 2వ చేత్తో పట్టుకొని ఆ శరీరాన్ని ఆ గుదస్థానం దగ్గర నుంచి చీల్చివేశాడు. అలా 2 భాగాలు చేసి అలా పడేశాడు. దాంతో జరాసంధుడు మరణించాడు. బంధువులంతా దుఃఖించారు. కృష్ణార్జునులు భీమసేనుని కౌగిలించుకొని సంతృప్తి చెందారు. ఈ సందర్భంలోనే మనకి సినిమాల్లో చూపించినట్టుగా మళ్ళీ కలుసుకోవటం, మళ్ళీ విడగొట్టడం, మళ్ళీ కలుసుకోవటం, చివరికి ఇటు తట్టు అటు ఇటు వేయటం, ఇది భాగవతంలో మాత్రం లేదు. అయినప్పటికీ కూడా మనకి ప్రచారంలో ఉండడానికి కారణం ఏమిటంటే ఈ సినిమాల కారణం అన్నమాట. ఆ తర్వాత జరాసంధుని యొక్క కుమారుడు అయినటువంటి సహదేవుడికి ఈ మగధరాజ్య పట్టాభిషేకం చేసి శ్రీకృష్ణుడు జరాసంధుని బంధించినటువంటి 20,000 మంది రాజుల్ని కూడా చెరసాల నుంచి విడిపించాడు. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడికి పాదాభివందనం చేశారు. అంటే జరాసంధుడి యొక్క మరణం వల్ల 20,000 మంది రాజులు ఒక్కసారిగా ధర్మరాజు యొక్క రాజసూయానికి రావటానికి అంగీకరించి వాళ్ళందరూ కూడా సామంతులు కావటం జరిగిందన్నమాట. అంటే రాజసూయాగం నిర్విఘ్నంగా జరిగిపోవటానికి శ్రీకృష్ణుడు ఎత్తినటువంటి ఎత్తు. ఆ రోజున జరాసంధుడిని చంపకుండా సైన్యాలను మాత్రమే చంపి 17 సార్లు పంపించి ఆ జరాసంధుని మాత్రం మిగిలించినటువంటి కారణం ఇదిగో ఇది. ఇక ఆ తర్వాత రాజసూయాల సందర్భంలో శ్రీకృష్ణుడిని సంహరించడం మనం మహాభారతంలో విన్నాం. శిశుపాలుడికి కృష్ణద్వేషం ఉంది. ఆ ద్వేషం వల్ల అనేకమైనటువంటి తప్పులు చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పటికీ కూడా 100 తప్పులు చేస్తే నేను క్షమిస్తానని చెప్పి మేనత్తకి మాట ఇవ్వటం వల్ల శ్రీకృష్ణుడు శిశుపాలుని విడిచిపెట్టాడు. అయితే ఈ రాజసూయాగ సమయంలో 100 తప్పులు పూర్తయిపోయి చక్రాయుధంతో అతన్ని సంహరించడం జరిగింది. ఈ విధంగా శిశుపాల జరాసంధులు ఇద్దరు కూడా అటు భీముడి చేతిలో ఇటు శ్రీకృష్ణుడి చేతిలో హతులైపోయారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు భాగవతంలో ఉన్నటువంటి
దశమ స్కందానికి ప్రధానమైనటువంటి పాత్రధారిగా, ఎందుకంటే దశమ స్కందం అంతా శ్రీకృష్ణుడి యొక్క గాథలతోటే నిండిపోతూ ఉంటుంది. చిన్నతనంలో అంటే పుట్టుక దగ్గర నుంచి ఇట్లా 8 వివాహాలు చేసుకోవటం, ఆ తర్వాత పెద్దవాడు కావటం, తర్వాత అనేక మంది రాక్షసుల్ని సంహరించడం, ఆ తర్వాత ధర్మరాజుకి పాండవులకి సహాయంగా నిలబడటం, రాజసూయ యాగంలో అగ్రపూజని అందుకోవటం, ఇవన్నీ కూడా శ్రీకృష్ణుని యొక్క వైభవానికి చిహ్నాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక భాగవతంలో ఈ దశమ స్కందంలో ప్రధానమైనటువంటి గాథ కుచేలోపాఖ్యానం. కుచేలుడు శ్రీకృష్ణునితో చిన్ననాడు సాందీపని ఆశ్రమంలో సహాధ్యాయి అంటే కలిసి చదువుకున్నటువంటి వాడు. శ్రీకృష్ణుడు పరమ పేద బ్రాహ్మణుడు, కటిక పేదవాడు, మామూలు పేదగాడు. మరి శ్రీకృష్ణుడేమో అఖండమైనటువంటి ఐశ్వర్యంతో తలతూగేవాడు. అటువంటి శ్రీకృష్ణుడికి ఆ కుచేలుడికి మరి మధ్య జరిగినటువంటి గాథ ఏమిటో దాన్ని మనం కుచేలోపాఖ్యానం అనేటువంటి పేరుతో చెప్పుకుంటాం. అయితే ఇక్కడే మనకి భారతంలో కూడా 2 సహాధ్యాయులు ఉన్నారు. ఎవరు వాళ్ళు అనంటే ద్రుపదుడు, ద్రోణాచార్యుడు. ద్రుపదుడు మహారాజు కుమారుడు, ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు. ఇక్కడ శ్రీకృష్ణుడు మహారాజు పుత్రుడు. ఇక్కడ కుచేలుడు ఒక పేద బ్రాహ్మణుడు. అక్కడ ద్రోణాచార్యుడు పేద బ్రాహ్మణుడే, ఇక్కడ కుచేలుడు పేద బ్రాహ్మణుడు. కాకపోతే కుచేలుడు పరమభక్తాగ్రేసరుడు. మరి వాళ్ళ మధ్య సంబంధం ఎలా ఉంది? చాలా కాలం తర్వాత కలుసుకుంటే వాళ్ళు ఎలా కలుసుకున్నారు, మరి చాలా కాలం తర్వాత కలుసుకుంటే వీళ్ళు ఎలా కలుసుకున్నారు, భారతంలో ఎలా కలుసుకున్నారో మనకి ఇంతకుముందే తెలుసు. పేద బ్రాహ్మణుడికి మహారాజుతో సఖ్యమా అన్నాడు ద్రుపదుడు. చిన్నప్పుడు ఏం చెప్పాడు? విద్య నేర్చుకునేటప్పుడు ఇద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. కారణం ఏమిటంటే ద్రోణాచార్యుడి తండ్రే వీళ్ళకి గురువు మొదట. అందువల్ల గురుపుత్రుడు కూడా ద్రుపదుడి యొక్క గురువుకి పుత్రుడు ఈ ద్రోణాచార్యుడు. అందువల్ల ఇద్దరు ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు అగ్నివేశుడు అనేటువంటి ముని దగ్గరికి వెళ్ళి అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకున్నారు. అప్పుడు ద్రుపదుడు అనేవాడు, నేను రాజ్యానికి రావటంతో ఇక నీకు దరిద్రం అనేటువంటిదే ఉండదు, నీకు ఏ రకమైనటువంటి పేదరికం ఉండదు, నిన్ను భాగ్యవంతుడిని చేసేస్తా, అది నాకేం పెద్ద గొప్ప విషయమేం కాదు అని ఆ రోజుల్లో మాట్లాడుకునేవాడు. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఎటు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఇక్కడ ద్రుపదుడేమో మహారాజు అయ్యాడు పాంచాలానికి. ద్రోణాచార్యుడేమో ఎంత విద్య నేర్చుకున్నా అతడికి దారిద్ర్యం మాత్రం బాగా పట్టేసింది. అతడికి ఒక కుమారుడు అశ్వత్థామ, కనీసం అతనికి పాలివ్వటానికి కూడా శక్తి లేకుండా పోయింది. అలాంటి సందర్భంలో భార్య యొక్క మాటతో ద్రోణాచార్యుడు ద్రుపదుడి దగ్గరికి వస్తాడు. అలా వచ్చి నేను నీ చిన్ననాటి స్నేహితుడిని అని అంటే, నీవేదైనా కావాలంటే నన్ను యాచించు, నేను ఇచ్చేస్తా, ఎంతోమందికి ఇస్తుంటా, నీకు కూడా ఇచ్చేస్తా, అంతే తప్ప నేను నీ స్నేహితుడిని, నువ్వు నా మిత్రుడివి, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఇలాంటి మాటలు మాట్లాడద్దు. నీకు నాకు సాపత్యం ఏమిటి? నువ్వు ఒక పేద బ్రాహ్మణుడివి, నేను ఒక మహారాజుని, నీకు నాకు స్నేహమా అని అవమానం చేశాడు. సరే, అవమానం చేసి పంపిస్తే దానికి ప్రతీకారంగా ద్రోణాచార్యుడు కురుపాండవులకి విద్యలు నేర్పటం, ఆ తర్వాత ద్రుపదుడిని కట్టి తీసుకొని రావటం, కాళ్ళ మీద పడేసుకోవటం, ఆ రాజ్యాన్ని 2 భాగాలు చేయటం. సరే, అదంతా కూడా మనకి గాథ జరుగుతుంది. అయితే ఇద్దరు స్నేహితుల మధ్య ఇలాంటి గాథ మహాభారతంలో జరిగితే, మరి భాగవతంలో ఇద్దరు స్నేహితుల మధ్య గాథ ఎలా జరిగిందో, ఆ కుచేలోపాఖ్యానం ఏమిటో, ఆ శ్రీకృష్ణుడు కుచేలుని ఎలా గౌరవించాడో, ఏ చేశాడో అది మనం రేపు చెప్తాం.